కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తలబెట్టబోయిన సత్యాగ్రహ యాత్ర రేపటి నుంచి ఆయన స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో ప్రారంభం కానుంది. కాపు ఉద్యమకారులు కార్యకర్తలు పెద్ద ఎత్తున కిర్లంపూడికి చేరుకుంటున్నారు. దీంతో పోలీసులు కిర్లంపూడిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాపు ఉద్యమ నేతలను గృహ నిర్బంధం చేశారు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా? ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం తీరు చూస్తుంటే ప్రత్యేకంగా రకరకాల చట్టాలన్నీ ఈ కాపు జాతి ఉద్యమం మీద అంచిపెట్టాలని చెప్పేసి తీసుకొస్తున్నారు. మరి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ వ్యవస్థ మీద ఈ కాపు ఉద్యమాన్ని అణిచేయాలని. మరి గత సంక్రాంతి నెలలో కోడి పందాలు కానీ గుండాట్లు కానీ పేకట్లు కానీ మరి నిర్వచించిన వాతావరణం ఈ రాష్ట్రంలో చూస్తే ఈ కాపు ఉద్యమం మీదే తప్ప కనవ ఆంక్షలు దేని మీద లేదు. సెక్షన్ 34 వచ్చినా, సెక్షన్ 30 వచ్చినా, సెక్షన్ 144 వచ్చినా కాపు ఉద్యమం మీదే తప్ప కోడి పందాల మీద కానీ గుండాట్ల మీద కానీ పేకాట్ల మీద కానీ దేని మీద ఈ ఆంక్షలు జరగట్లేదు. ఓన్లీ ప్రత్యేకంగా కాపు ఉద్యమం మీదే సంవత్సరం నుంచి 144 సెక్షన్, సంవత్సరం నుంచి సెక్షన్ 30. పట్టణంలో పాదయాత్ర సందర్భంగా ముందస్తుసారిగా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడటానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం.